శ్రీ సత్యసాయి జిల్లాలో గంజాయి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కదిరిలో గంజాయి బ్యాచ్ కి స్పెషల్ ట్రీట్మెంట్ అందింది. తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబట్టారు నలుగురు నిందితులు. గంజాయి విక్రేతలను రోడ్డుపై ఊరేగించారు కదిరి పోలీసులు. కదిరి పట్టణంలో ఊరేగిస్తూ టౌన్ స్టేషన్కు తరలించారు. భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి సేవిస్తూ మరో 12 మంది పట్టుబడ్డారు. భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని కదిరి పోలీసులు అయితే చూపించారు. సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి విక్రయించే వాళ్ళని ఈ విధంగా మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్లారు. గంజాయి అమ్మే వాళ్ళకి ఇక మీద గంజాయి ఎవరైనా తాగాలనుకున్నా కానీ గంజాయి తాగే వాళ్ళకి కానీ బుద్ధి వచ్చే విధంగా కూడా, భయం కలిగించే విధంగా పోలీసులు బహిరంగంగా కూడా అందరికీ తెలిసే విధంగా ఈ చర్య చేపట్టారు. సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు కొంతమంది వ్యక్తులు మన టెంపుల్ దగ్గర ఉండే ఏటిగడ్డ వీధిలో గంజాయి అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు అక్కడ పోయి రైడ్ చేయగా మొత్తం 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారు బుక్క అనిల్ నాయక్ నల్లగుట్ట వీధి, దేవరకొండ పవన్ కుమార్ జడ్లై మఠము, సాకే సూరి ఏటిగడ్డ వీధి, అదేవిధంగా ఆదినారాయణ కూడా ఏటిగడ్డకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూర్చొని అక్కడ గంజాయి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. వారిలో ఆంజనేయులు, పవన్ కుమార్, సూరి అనే వాళ్ళు అనంతపురం నుంచి గంజాయి తెచ్చుకొని ఈ విధంగా పొట్లాలు చేసుకొని కదిరి టౌన్లో 200 రూపాయలకు తాగేవారికి అమ్ముతున్నారని మాకు తెలిసింది. ఆదినారాయణ వ్యక్తి తాగేదానికి కొనుక్కోవడానికి అక్కడ వచ్చారు. అతను కూడా గంజాయి తాగుతున్నారని తెలిసింది. వీరిని విచారించగా వీరంతా కూడా కదిరి పట్టణంలో పులి అలియాస్ వంశీ, రాజు, సూరి, దేవా, సోము, మౌలి, షబ్బీర్, సాకేత్ మరియు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉండే లోకేష్, వీళ్ళందరూ కూడా వీరి యొక్క పర్మనెంట్ కస్టమర్స్. అంటే వీళ్ళు అనంతపురం పోయి తీసుకురావడము, ఈ విధంగా పొట్టాలు చేసి అమ్మడము చేస్తున్నారు తెలిసింది. ఈ విధంగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఎవరైనా కదిరిలో కానీ కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఈ విధంగా గంజాయి అమ్మినా గంజాయి సేవించినా కూడా ఆ సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉండి ఆ అమ్మే వారిపైన మరియు తాగే వారి మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ఈ నలుగురిని రిమాండ్ చేస్తాం. ఎవరైతే మా విచారణలో వాళ్ళ దగ్గర కొంటున్నారని తెలిందో ఆ 10 మందిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ గంజాయి ముఠా మాత్రం అక్రమాలు ఆగటం లేదు. ఈ గంజాయి అనేది కూడా ఎక్కడికక్కడ కూడా యథేచ్ఛగా దొరికేస్తూ ఉంది. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఎక్కడ చూసి కూడా గంజాయి విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయాలను ఇటీవల అటువంటి సంఘటన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం గంజాయి పైన ఉక్కుపాదం మోపుతాము అనేటువంటి విధంగా చెప్తున్నప్పటికీ అయితే కథంలో మాత్రం పెద్ద ఎత్తున కష్టపడాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో గంజాయి ముఠాదే పైచేయిగా కనిపిస్తుంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు కదిరి పట్టణంలో పెద్ద ఎత్తున గంజాయి కదిరి పట్టణ పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏటిగడ్డ వీధిలో ఆ ప్రాంతంలో ఏదైతే ఆ టెంపుల్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి అనే సమాచారం అందుకున్నటువంటి కదిరి పట్టణ పోలీసులు అక్కడ వారిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో పెద్ద ఒక టీమ్ గా కదిరి పోలీసులు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 4 వ్యక్తులను పట్టుకొని అదుపులో తీసుకున్నారు. మరి వీరందరూ ఎక్కడికి నుంచి గంజాయి చేస్తున్నారు ఏంటి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా ఆరా తీసేటువంటి క్రమంలో ఇప్పటికే అనిల్ నాయక్, అదేవిధంగానే పవన్ కుమార్, సూర్య, ఆదినారాయణ అనేటువంటి 4 కూడా పట్టుకుని పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పట్టుకున్నటువంటి ప్రాంతం నుంచి వారిని పోలీసులు ఒక లెసన్ చెప్పేటువంటి విధంగా కూడా కదిరి పట్టణంలోని ప్రధాన క్యూలు ఉన్న వారిని నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దీని ద్వారా కదిరి పోలీసులకు ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి విధంగా ఈ సిచ్యువేషన్ అంతా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్గొన్నా లేదా కనీసం వాటిని సేవించేందుకు ప్రయత్నించినా కూడా ఖచ్చితంగా ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. వారిని కటకటాల చేస్తాము, అదేవిధంగానే కూతులు లెక్కించేటువంటి విధంగా చేస్తున్నటువంటి సంకేతాలు ఇచ్చాయి. సాధారణంగా గతంలో ఏదైనా పట్టుబడితే వాటిని గోప్యంగా పట్టుకోవడం, అదేవిధంగా అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం ఇలాంటి
సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఆ కదిరి పోలీసులు ఒక అడుగు ముంచేసి ఆ నిందితులు ఎప్పుడైతే పట్టుబడ్డారో వారిని కదిరి పట్టణ ప్రజలు అందరూ కూడా వారిని చూసేటువంటి విధంగా కూడా ఒక ఊరేగింపు విధంగా తీసుకెళ్లేటువంటి విధంగా కూడా చేశారు. ఈ నేపథ్యంలో డిఎస్పీ శివనారాయణ స్వామి కూడా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. అనంతపురం పట్టణానికి చెందినటువంటి కొంతమంది యువకులు కూడా ఆ ప్రాంతానికి కదిరికి వెళ్ళి అక్కడ విక్రయాలు సాగిస్తున్నారు. అంతేకాకుండా కదిరి పట్టణంలో కొంతమంది రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అనేటువంటి విధంగా, అంటే ఎవరైతే రెగ్యులర్ గంజాయి చేస్తున్నారో వారికి వీళ్ళు రెగ్యులర్ టచ్ లో ఉన్నారు, వచ్చింటనే గంజాయిని కొనుగోలు చేయడము, అదేవిధంగానే వారికి కావాల్సినటువంటి విధంగా దాన్ని వినియోగించుకునేటువంటి విధంగా కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కదిరి డిఎస్పీ శివనారాయణ శర్మ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలు కూడా స్పష్టమయ్యాయి. ఏది ఏమైనప్పటికీ అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. గంజాయి సేవించడం ద్వారా నిందితులు ఏ విధంగా విచిత్రమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు నేపథ్యంలో ప్రజల్లో కూడా ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో ఏదో మద్యం తాగి అదేవిధంగానే దాడులు జరిగేటువంటి అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొకవైపు గంజాయి సేవిస్తున్నటువంటి వారిని చూస్తే యువకులు ప్రధానంగా 22 నుంచి 18, 22, 25 లోపల ఉన్నటువంటి యువకులు ఎక్కువగా. రసూల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రసూల్. ఇక సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి బ్యాచ్ ను పట్టుకున్నారు. ఎవరైతే విక్రయిస్తూ పట్టుబడ్డారు, కొంతమంది తాగుతూ పట్టుబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఇదే విధంగా గంజాయి బ్యాచ్ యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. మరొకవైపు గంజాయి మత్తులు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు. యువతని గంజాయి మత్తు పట్టు పీడిస్తుందని చెప్పాలి.